नेक्स्ट क्वेश्चन है, बाबा को राजी कैसे करें? బాబాని రాజీ ఎలా చేసుకోవాలి? और बाबा मेरे साथ राजी है या नहीं है, कैसे पता चलेगा? బాబా నాతోటి రాజీ అయ్యాడా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? विधि विधान क्या है, रिजल्ट्स क्या है? విధి విధానం ఏంటి, ఎలా మనం తెలుసుకోగలుగుతాం? तो बाबा का मेन 3 संबंध है। బాబావి ముఖ్యమైనవి 3 సంబంధాలు ఉన్నాయి. बाप, टीचर और सदगुरु। బాబా, టీచరు, సద్గురువు. उसके साथ ड्रामा में एक नियम भी है। దాంతో పాటుగా డ్రామాలో ఒక నియమం కూడా ఉంది. जो कुछ आप देते हो वही आपको मिलता है। ఏదైతే మనం ఇస్తామో అదే మనం పొందుతాం. जब तक आप नहीं देते हो तब तक नहीं मिलता है। ఎప్పటి వరకైతే మనం ఇవ్వమో అప్పటి వరకు మనం పొందము. दुनिया ही लेन देन के ऊपर खड़ा है। ఈ ప్రపంచమంతా ఇచ్చిపుచ్చుకోవటం మీదనే ఆధారపడి ఉంది. तो ये 2 नियम हमको अभी अप्लाई करना है। ఇప్పుడు 2 నియమాలను మనం అప్లై చేయాలి. अभी बाप दाता के रूप में उनके पास जो अष्ट शक्तियां हैं, गुण हैं, विशेषता है, वो हमको देते हैं। బాబా తన దగ్గర ఏవైతే అష్టశక్తులు ఉన్నాయో, గుణాలు ఉన్నాయో అవి మనకి ఇస్తున్నాడు. कंडीशन क्या है? కండిషన్ ఏమిటి? वो आपको चाहिए तो आपको भी कुछ देना पड़ेगा। ड्रामा का रूल भी वहां बीच में आ जाता है ना। అవి మనం పొందాలి అంటే మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. बाबा एक मुरली में कहता है, मैं किसी बच्चों को भी 1 पैसा भी फ्री में नहीं देता हूँ। బాబా అంటాడు, నేను ఏ పిల్లవాడికి కూడా ఒక్కటి కూడా ఫ్రీగా ఇవ్వను. क्योंकि किसी को दे दिया, बाकी बच्चे पूछते हैं उनको आपने फ्री में दे दिया, मुझे क्यों नहीं दिया, पूछते हैं ना। इसलिए आप जितना देते हो उसके अनुसार मैं देता हूँ दाता के रूप में। అందుకనే బాబా అంటాడు, ఒకవేళ నేను ఎవరికైనా ఇచ్చినట్లయితే మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతారు, అతనికి ఇచ్చావు కదా మరి నాకు కూడా ఫ్రీగా ఇవ్వండి అని. అందుకని బాబా మురళిలో చెప్తాడు, ఎవరి పురుషార్థం అనుసారంగా ఎవరైతే ఇచ్చారో దాని అనుసారంగా నేను దాతగా ఇస్తాను అంటాడు. तो अभी दाता से लेना है तो हमें क्या देना पड़ता है? మరి ఇప్పుడు దాత నుండి మనం తీసుకోవాలంటే మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? उस संबंध में आप दाता के साथ कैसे राजी होंगे? ఆ సంబంధంతో దాతను మనం ఎలా రాజీ చేసుకోవాలి? तो पहले समय का खजाना बाबा को दे दो। మొదట సమయం యొక్క ఖజానాను బాబాకి ఇవ్వండి. तन मन धन ईश्वरीय यज्ञ में दे दो। తనవు మనసు ధనాన్ని ఈశ్వరీయ యజ్ఞములో ఇవ్వండి. तो ये निस्वार्थ भाव से दे दो। నిస్వార్థమైన భావంతో ఇవ్వండి. शुभ भावना शुभ कामना से दे दो। శుభ భావన శుభకామనతో ఇవ్వండి. विदाउट एनी एक्सपेक्टेशन दे दो। सेवा मनोभाव से दे दो। సేవా భావంతో ఎలాంటి మనోకామన లేకుండా ఇవ్వండి. तो ये सभी कंडीशन से आप देते हो, उसके आधार पर बाबा का शक्ति आपके तरफ फ्लो होता है। ఈ కండిషన్లతో కనుక మనం బాబాకి ఇచ్చినట్లయితే అప్పుడు భగవంతుడి యొక్క శక్తి మన ద్వారా ఫ్లో అవుతుంది. जब आप राजयोग करते हो और कहते हो उसके लिए पेमेंट करो, इसके लिए पेमेंट करो, तो उनको पेमेंट हो जाता है, आपको कुछ मिलता नहीं है। మనం రాజయోగం చేస్తూ వాళ్ళ కొద్దిగా ఇవ్వండి వీళ్ళ కొద్దిగా ఇవ్వండి అంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. उनको पेमेंट मिलता है, आपका सेटलमेंट होता है, लेकिन आपको कुछ फीलिंग नहीं होता है। మనకి ఎలాంటి ఫీలింగ్ ఉండదు, కానీ వాళ్ళకి సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. क्योंकि आपका ही कमाई उनको पेमेंट हो रहा है। ఎందుకంటే మన సంపాదనే వాళ్ళకి పేమెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. तो जिस समय पर जिस भावना से जितना आप ईश्वरीय कार्यार्थ देते जाते हो, उतना भगवान से लेने का अधिकार आपको मिल जाता है। నియమం అనుసారముగా సమయం అనుసారముగా మనం ఎంతగా ఈశ్వరీయ సేవలు ఇస్తూ ఉంటామో అంతగా మనకు భగవంతుడి దగ్గర శక్తులు గుణాలు అనుభవం అవుతూ ఉంటాయి. धन के लिए धन मिलता है, तन के लिए तन मिलता है, मन के लिए मन मिलता है, समय के लिए समय मिलता है। ధనము కోసం ధనము లభిస్తుంది, శరీరం కోసం శరీరం లభిస్తుంది, మనసు కోసం మనసు లభిస్తుంది, సమయం కోసం సమయం లభిస్తుంది. सब कुछ आपने दे दिया तो उसका रिजल्ट क्या होता है? सब कुछ आपको मिलता है। 1 महीने पहले उसका रिजल्ट बाबा ने कहा है, तन मन धन जन। ఒక నెల క్రితం కూడా బాబా చెప్పాడు, తనవు మనసు ధనము జనము. ये चारों आपने यज्ञ को दे दिया, उसका रिजल्ट क्या है, कैसे देना है, तो सारा बाबा ने इन डिटेल में मुरली में कहा है। ఈ 4గింటిని బాబాకి యజ్ఞానికి ఇవ్వటానికి బాబా డీటెయిల్డ్ గా వీటి మీద చెప్పాడు. तो आपको दाता से लेना है तो आपको दाता को देना पड़ेगा।
దాత నుండి మనం తీసుకోవాలి అంటే మొదట దాతకు మనం ఇవ్వాలి. ऐसा नहीं कि मुझे दाता को देना है तो फोटो के आगे 2-2 घंटे बैठने से ऐसा मत समझ लीजिए कि आपने दाता को दिया है. మనం దాతకి ఇవ్వాలి కాబట్టి బాబా ఫోటో ముందు 2 గంటలు 3 గంటలు కూర్చుంటే అది ఇచ్చినట్లు కాదు. लेकिन बैठने के बाद भी मन बाबा के हाथ में दिया है क्या, वो चेक करना है. మనం బాబా ఫోటో దగ్గర కూర్చున్న తర్వాత కూడా మన మనసుని బాబాకి ఇచ్చామా లేదనే చూసుకోవాలి. क्योंकि बाबा मेन कहते हैं मन मना भव. బాబా మెయిన్ గా చెప్పేది అదే మన్మనా భవాని. ठीक है, मन बाबा को दिया है लेकिन किस आधार से दिया है, किस कारण के लिए दिया है. మరి మనసుని మనం బాబాకి ఇచ్చినట్లయితే ఏ ఆధారంతో ఇచ్చాము, ఏ కారణంతో ఇచ్చాము? क्या उस समय आप बाबा से रूह रेहान कर रहे हो क्या? ఆ సమయంలో మనం బాబా తోటి ఆత్మక సంభాషణ చేస్తున్నామా? क्या सेवा के बारे में सोच रहे हो क्या? లేదంటే సేవ గురించి ఆలోచిస్తున్నామా? क्या किसके प्रति कंप्लेंट कह रहे हो क्या? లేకపోతే ఎవరి పట్లైనా మనం ఫిర్యాదు చేస్తున్నామా? बाबा ने ये नहीं दिया, वो नहीं दिया करके बाबा से झगड़ा कर रहे हो क्या? లేకపోతే బాబాని అడుగుతున్నామా? బాబా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అడుగుతున్నామా? या बाबा क्या कि सो रहे हो क्या? లేకపోతే బాబా ఎదురుగా పోయి నిద్రపోతున్నామా? क्या बाबा क्या कि स्वप्न देख रहे हो क्या, मैं स्वर्ग पहुंच गया, पुष्पक विमान में जा रहा हूँ, सिंहासन के ऊपर बैठा हूँ, ऐसे स्वप्न देख रहे हैं क्या? లేకపోతే బాబా ఎదురుగా కూర్చొని స్వప్నం కలగంటున్నామా? నేను స్వర్గంలోకి వెళ్ళాను, పుష్ప విమానంలో వెళ్ళాను, नहीं బంగారు तो మహల్లో కూర్చున్నాను. या बाबा इस आत्मा को शक्ति दो इसीलिए मैंने मन आपको हाथ में दिया है, ऐसे कंडीशन लगा के मन को बाबा के हाथ में दिया है क्या? లేదంటే బాబా ఈ ఆత్మ శక్తిని ఇవ్వండి అని ఏదైనా కండిషన్ పెట్టి మనసుని బాబాకి ఇచ్చామా? या विदाउट एनी कंडीशनल, अनकंडीशनल बाबा मन ले लो, आपके हिसाब से आप सोचो और यूज करो, इस कंडीशन से कितना समय दिया है ये चेक करो. ఇలాంటి కండిషన్ లేకుండా బాబా నా మనసును మీరు తీసుకోండి, మీరు దీన్ని ఎలా అయినా ఉపయోగించుకోండి అని వితౌట్ కండిషన్ మనసునిచ్చి ఆ ఎంతసేపు ఇచ్చి ఉన్నాము అనేది చెక్ చేసుకోవాలి. तो जिस भाव से आप देते हो उस भाव से आपको दाता के रूप में बाबा राजी होता है. ఏ భావంతో మన మనసుని మనం భగవంతుడికి ఇస్తామో దానితో బాబా మన మీద రాజీ అవుతాడు. दूसरा बात है कल्याण. రెండవది కళ్యాణం. या स्व कल्याण है, या परिवार का कल्याण है, या पति का कल्याण है, बच्चों का कल्याण है, देश का कल्याण है, विश्व का कल्याण है, ये देखना पड़ता है. స్వయం యొక్క కళ్యాణమా, భర్త యొక్క కళ్యాణమా, పిల్లల యొక్క కళ్యాణమా, దేశం యొక్క కళ్యాణమా, లేక విశ్వ యొక్క కళ్యాణమా, ఇది కూడా చూసుకోవాలి. किस कल्याण के लिए आपने मन बाबा के हाथ में दिया है, ఏ కళ్యాణం కోసం మన మనసుని బాబాకి ఇచ్చాం, तो इसके आधार पर ही आप बाबा के साथ राजी होते हो. ఆ ఆధారముతోటే బాబా మనతోటి రాజీ అవుతాడు. हाँ, अभी ये तो फर्स्ट संबंध हो गया. ఇది ఫస్ట్ సంబంధం. दूसरा है टीचर. రెండో సంబంధం టీచర్. तो टीचर क्या कहते हैं, फर्स्ट कंडीशन है टाइम के पहले स्कूल में आना है, फर्स्ट अटेंडेंस टाइम के पहले आना है. 10:30 बजे क्लास है तो 11 बजे 11:15 ऐसे आएंगे तो उसको ओबीडियंट स्टूडेंट्स नहीं कहते हैं. మరి టీచర్ యొక్క సంబంధంలో ముఖ్యమైన నియమం ఏంటంటే సమయానికి ముందే హాజరు కావాలి. క్లాసు 10:30 కంటే 10:15కు 10:20కే హాజరై ఉండాలి. అంతేగాని 11:30కు 12కు రాకూడదు. और सारे क्लास को अटेंड करना है, अमृत वेले, मुरली क्लास, नुमा शाम, नाइट जो भी है, ट्रैफिक कंट्रोल, तो सारे क्लास आपको क्या करना है, टाइम के अनुसार अटेंड करना है. अटेंडेंस इज फर्स्ट प्रेफरेंस. అమృత వేళ నుండి రాత్రి పడుకునేంతరకు బాబా ఏవైతే సలహాలు ఇచ్చాడు టీచర్ రూపంలో అవన్నీ మనం అనుసరించాల్సిందే. ठीक है. उसके बाद हर रोज जो बाबा मुरली सुनाता है मस्ट एंड शुड प्यार से मुरली को अटेंशन से सुनना है. ప్రతిరోజు బాబా ఏదైతే మురళి వినిపిస్తాడో దాన్ని ప్రేమతోటి అటెన్షన్ తో వినాల్సిందే. उसके बाद हर रोज जो बाबा विधि देते हैं होमवर्क करने के लिए, उस विधि को उसी दिन कंप्लीट करके बाबा को रिटर्न में देना है. బాబా ఏదైతే ఆ మురళిలో హోంవర్క్ ఇస్తాడో దాని విధి రూపంలో ఆ రోజే పూర్తి చేసి బాబాకి ఇవ్వాలి. ओबीडियंट स्टूडेंट बनना है. ఒబిడియంట్ అంటే వినయ విధేయతలు కలిగిన విద్యార్థిగా కావాలి. क्लास में छुट्टी नहीं डालना है. క్లాసులో సెలవు తీసుకోకూడదు. आपको कुछ समझ में नहीं आया, सूक्ष्म में बाबा के पास जाकर ट्यूशन भी ले सकते हो. మనకి ఏదైనా అర్థం కాకపోతే సూక్ష్మంలో బాబా దగ్గరికి వెళ్ళి ట్యూషన్ కూడా తీసుకోవచ్చు. जैसे लौकिक में क्या होता है ना, जब हमको कुछ क्वेश्चन समझ में नहीं आया तो बड़े लोगों के पास हमारे फ्रेंड के साथ जाकर हम क्या करते हैं, डिस्कशन करते हैं.
లౌకికంలో కూడా మనకి ఏదైనా అర్థం కాకపోతే మనం ఫ్రెండ్స్ తో కూర్చొని డిస్కస్ చేసుకుంటాము. तो वैसे ही आपसे जो बड़े हैं, जो अतिरथ महारथी हैं, जो सीनियर हैं, उनके साथ भी आप इंटरेक्शन कर सकते हैं, आपस में बात कर सकते हैं, क्लैरिफिकेशन ले सकते हैं। అదే విధంగా మీకు ఏదైనా అర్థం కాకపోతే సీనియర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు, డిస్కషన్ చేసుకోవచ్చు. उसके बाद और भी आपको एजुकेशन करना है तो अलग अलग मुरली को भी आप स्टडी कर सकते हो। जैसे कि कॉलेज में लेवल में जाते हैं, अलग अलग बुक्स लेते हैं, पढ़ते हैं और नोट्स प्रिपेयर करते हैं, डाइजेस्ट लेते हैं, गाइड लेते हैं, ऐसे ही आप एक्स्ट्रा स्टडी भी कर सकते हो। అదే విధంగా మనం వేరు వేరు మురళీలు తీసుకొని చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. ఎలాగైతే ఎడిషనల్ స్టడీ చేస్తామో లౌకికంలో, అలాగే ఇక్కడ కూడా మురళీలను కానీ అవన్నీ చదువుకొని మళ్ళా రాసుకోవచ్చు, వాటి గురించి ఆలోచించుకోవచ్చు. उसके बाद नेक्स्ट, ऐसा नहीं कि हर रोज जो क्लास में जाते हैं वही फर्स्ट रैंक आते हैं, कभी कभी जाने वाले पास नहीं होता, ऐसा नहीं है। कभी कभी लौकिक दुनिया में ऐसे होता है जो रेगुलर नहीं है वही फर्स्ट रैंक आ जाते हैं। అదే మనం రోజు క్లాస్కి వెళ్తున్నాం కదా, అందుకని మనకు ఫస్ట్ డివిజన్ వస్తుంది, రోజు రాని వాళ్ళకి రాదు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే లౌకికంలో కూడా మనం చూసినట్లయితే అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాలేజీకి వెళ్ళేవాడికి కూడా ఫస్ట్ మార్కులు వస్తాయి, రోజు వెళ్ళేవాళ్ళు కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. तो बाबा मुरली में ये भी कहते हैं 40-50 साल से जो मेरे बच्चे हैं वो ठीक से योग नहीं करते हैं, जो नए नए आते हैं वो भी बहुत अच्छा सेवा भी करते हैं, योग भी करते हैं। అందుకనే బాబా మురళిలో చాలా సార్లు చెప్తాడు, లాస్ట్ సో ఫాస్ట్ అని. వెనక వచ్చేవాడు ముందుకు వెళచ్చు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా మంచిగా యోగం చేయలేరు, సేవ చేయలేరు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మంచిగా యోగం చేస్తారు, సేవ కూడా చేస్తారని. ज्ञान सुनने के साथ साथ समझना और स्वरूप में बनना, धारण भी करना, वो भी इम्पोर्टेंट है। జ్ఞానం వినటంతో పాటు దాన్ని అర్థం చేసుకోవటము, స్వరూపంగా కావటము, ధారణ చేయటం, ఇది చాలా ముఖ్యం. उसके साथ जो अच्छे धारणा करने के साथ बाबा जो मुरली में कहते कमियां, बलहीनता, उसको भी निकालना बहुत इंपॉर्टेंट है। మనం ధారణ కూడా చేసిన తర్వాత ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని తొలగించడం కూడా ఇంకా इंपॉर्टेंट है। आप अटेंशन से देखेंगे आपका हर कमी बाबा हाईलाइट करता है, बच्चे ऐसा है ऐसा है, आपको मालूम रहता है, उसका कारण भी कहते हैं और उसका सॉल्यूशन भी बाबा आपको कहते हैं। तो तुरंत वो सॉल्यूशन मिलने के बाद हमारे जिंदगी में हमें क्या करना है, धारणा करना है। మనం అటెన్షన్ గా విన్నట్లయితే మనలో ఉన్న లోపాలను కూడా బాబా మురళిలో హైలైట్ చేస్తాడు. మన లోపం ఏంటో చెప్తాడు, ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చెప్తాడు, సరిదిద్దుకోని తర్వాత వచ్చే రిజల్ట్ కూడా బాబా మనకు చెప్తాడు. ठीक है, अभी ब्रह्मा बाबा को जो शिव बाबा ने कहा, तुरंत उन्होंने क्या किया, उसको अप्लीकेशन कर दिया। బ్రహ్మా బాబాకి శివ బాబా ఏదైతే చెప్పాడో వెంటనే దాన్ని అప్లికేషన్ చేశాడు, అంటే చేసి చూపించాడు. तन भी अर्पण किया, मन भी किया, धन भी किया, सारा परिवार को भी किया। తనవుని చేశాడు, అర్పణ చేశాడు, మనసుని అర్పణ చేశాడు, ధనాన్ని అర్పణ చేశాడు, మొత్తం పరివారాన్ని కూడా అర్పణ చేశాడు. अभी हम कुछ धन देने के लिए सोचते हैं तो सोचते हैं हाँ यहाँ दे दूं कि वहां दे दूं, आज दे दूं या परसों दे दूं, सेंटर के टीचर हाथ में दे दूं या भंडारा में दे दूं, ऐसे क्या करता हूँ, हमारे मन में बहुत क्वेश्चन आता है। लेकिन बाबा के मन में वो क्वेश्चन नहीं था, बाबा ने कहा तो दे दिया बस। మరి ఇప్పుడు మనం బాబా యజ్ఞానికి ఏదైనా ధనం ఇవ్వాలంటే ఎన్నో ఆలోచిస్తాం. ఈ అన్నయ్యకి ఇవ్వాలా, ఆ అన్నయ్యకి ఇవ్వాలా, ఆ అక్కయ్యకి ఇవ్వాలా, ఈ అక్కయ్యకి ఇవ్వాలా, మధుబనికి పంపించాలా, ఎక్కడికి పంపించాలా, ఎవరికి ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఇప్పుడు ఇద్దామా, తర్వాత ఇద్దామా, ఏం చేద్దామా, ఇన్ని రకాల ఆలోచనలు పెట్టుకుంటాం మనం. ठीक है, कितना बार बाबा कहता है बच्चे विकार में मत जाओ, क्रोध में मत जाओ, हमको मालूम है, फिर भी वो गलती बार बार हम करते रहते हैं। जब बाबा ने कहा गलती किया तो बाबा राजी कैसे होगा बताइए। మరి బాబా ఎన్నోసార్లు చెప్పాడు, పిల్లలు కోపంలోకి రావద్దు, ఆవేశంలోకి రావద్దు అని చెప్పేసి. అయినా సరే మనకు తెలిసి కూడా మనం మాటి మాటికి కోపంలోకి ఆవేశంలోకి వస్తూ ఉంటాం. మరి ఇప్పుడు బాబాని ఎలా రాజీ చేసుకోగలుగుతాం మనం? हर रोज बाबा कहते हैं बच्चे अपने को आत्मा समझकर हर कर्म करो। ज्ञान तो हमको भी मालूम है, दूसरों को भाषण भी करते हैं, कोर्स भी देते हैं, क्लास भी सुनाते हैं, लेकिन खुद आत्मा बनकर रहते नहीं है, तो बाबा कैसे राजी होगा? మరి మనము రోజు బాబా చెప్తాడు, పిల్లలు ఆత్మాభిమానాన్ని నన్ను జ్ఞాపకం చేయండి, ఆత్మస్వరూపంలో ఉండండి అని. మనం క్లాసులు వింటాము, అందరే క్లాసులు చెప్తాము, మనమే ఆత్మస్వరూపంలో ఉండం. మరి అప్పుడు బాబా మనకు రాజీ ఎలా అవుతాడు? जो बाबा कहते हैं वो आप पालना करते हो तो वैसा ही बाबा भी आपका बात फॉलो करता है। आप बाबा से राजी है तो बाबा भी आपसे राजी।
బాబా అయితే చెప్తాడో ఆ స్వరూపంలో గనక మనం ఉన్నట్లయితే బాబా మనతో రాజీ అవుతాడు. మనం బాబా మీద రాజీ అవుతే ఆయన కూడా మన మీద రాజీ అవుతాడు. तो मम्मा आगे कैसे बढ़ी? మరి మా అమ్మ ముందు నెంబర్ ఎలా తీసుకుంది? मम्मा क्या कहती थी? एक बार हमने जो कर्म किया, बाबा ने कहा वो गलत है, दोबारा वो गलती नहीं करना चाहिए। इसको कहते पुरुषार्थ, तीव्र पुरुषार्थ। మా అమ్మ ఎలా ముందుకు వెళ్ళిందంటే మా అమ్మ ఒకటే చెప్పేది, బాబా ఏదైతే చెయ్యొద్దని ఒకసారి చెప్పాడో మనం దాన్ని ఇంకా చేయకూడదు. అలా ఉండటాన్ని తీవ్ర పురుషార్థము అంటారు. ఒకసారి చేయని తప్పుని మరలా ఆ తప్పుని ఇంకా చేయకూడదు. इसलिए 2 दिन पहले बाबा ने कहा था, मैं बच्चे ऑर्डर चला रहा हूं, एक करना नहीं है माना नहीं करना है। अभी स्मूथ से मैंने बताने से आप नहीं सुन रहे हो, इसलिए ऑर्डर पास करना पड़ रहा है। 2 రోజుల కింద మురళిలో కూడా చెప్పాడు బాబా, తెలుగులో నేను ఇప్పుడు ఆర్డర్ పాస్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ప్రేమతో చెప్పినా సరే మీరు వింటం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆర్డర్నే పాస్ చేశాను, ఈ విధంగా ఉండండి అని. जो बच्चे हर रोज होमवर्क कर रहे हैं तो कल एग्जाम है, उनको टेंशन नहीं है। जिन्होंने पढ़ाई कंप्लीट नहीं किया है, होमवर्क नहीं किया है, उनको एग्जाम आने से क्या होता है, बहुत बड़ा भूत आ जाता है, टेंशन आ जाता है, घबराहट आ जाता है। మరి ఎవరైతే ప్రతిరోజు హోంవర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ వచ్చినప్పుడు టెన్షన్ ఉండదు. ఎందుకంటే రోజు వాళ్ళు చదువుతున్నారు, ఎగ్జామ్స్ ఇస్తున్నారు కాబట్టి. కానీ రోజు హోంవర్క్ చేయని వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చాయి అంటే వాళ్ళకి ఎంతో టెన్షను, అశాంతి ఏర్పడుతుంది. और तीसरा है सदगुरु के रूप में। మరి మూడోది సద్గురువు యొక్క రూపంలో. सदगुरु के रूप में क्या बनना है, आपको तपस्या करना है और योग करना है। సద్గురువు రూపంలో మనం ఏం చేయాలంటే తపస్సు చేయాలి, యోగం చేయాలి. और विश्व कल्याण के लिए सकाश देना चाहिए। విశ్వ కళ్యాణం కోసం మనం వైబ్రేషన్స్ ఇవ్వాలి. और सारे दुनिया को पवित्र बनने के लिए आपको तपस्या करना पड़ता है। మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు మనం తపస్సు చేయాలి. गुरु क्या करता है, मुक्ति जीवन मुक्ति का वर्षा देता है। గురువు ఏం చేస్తాడంటే ముక్తి, జీవన ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తాడు. जब तक आप योग नहीं करते हो तब तक आपका अपने विकर्मों से आप मुक्त नहीं होते हो। ఎప్పటి వరకైతే మనం యోగం చేయమో మన వికర్మల నుండి మనం ముక్తి కాలేము. तो जितना आप ईश्वर यज्ञ को देते जाते हो उतना आपको मिलता ही जाता है, वो दाता का संबंध है। మనం ఎంతైతే యజ్ఞానికి ఇస్తూ ఉంటామో అంత మనకు లభిస్తూ ఉంటుంది. ఇది దాంతో మనకున్న సంబంధము. और जितना ज्ञान देते जाते हो, ज्ञान का विचार सागर मंथन करते हो, एप्लीकेशन करते हो, उतना ज्ञानी तो आत्मा बनते हो। ఎంతగా మనం జ్ఞానం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటామో అంతగా మనం జ్ఞాని ఆత్మలుగా అవుతాము. ठीक है, उसके बाद जितना योग करते रहते हो आपका तन और मन लाइट रहता है, दुआ मिलता है, आशीर्वाद मिलता है, खुशी मिलता है। ఎంతగా మనం యోగం చేస్తూ ఉంటామో అంతగా మనకు తేలికదనం అనుభవం అవుతుంది, ప్రకాశం అనుభవం అవుతుంది, ఆశీర్వాదాలు అనుభవం అవుతాయి. मेन तो ये 3 संबंध है, ముఖ్యంగా ఈ 3 సంబంధాలు. लेकिन कल अलग अलग मुरली में बाबा और भी संबंध ऐड करते ही जाते हैं। వేరు మురళిల్లో బాబా అనేకమైన సంబంధాలు కలుపుతూనే ఉంటాడు. लेकिन ये याद रखिएगा, बाबा का संबंध ये है कि धर्मराज का है, इसके पहले हमने डिस्कशन किया। దీనికి ముందు మనం బాబా యమధర్మరాజు యొక్క సంబంధాన్ని కూడా డిస్కషన్ చేశాం. ठीक है, लेकिन हम लोगों को बाबा आप मास्टर यमधर्मराय नहीं कहते हो, आपको धर्मराय नहीं बनना है और दूसरों के लिए धर्मराय नहीं बनना है। आपके लिए बाबा धर्मराय है, लेकिन बाबा कहते हैं मास्टर पिता, मास्टर गुरु, मास्टर सदगुरु कहते हैं, लेकिन मास्टर धर्मराय नहीं कहा। इसलिए और किसी को मास्टर धर्मराय मत बनिएगा, बाबा आपके लिए धर्मराय है। మనము మాస్టర్ పితగా కావచ్చు, మాస్టర్ టీచర్గా కావచ్చు, మాస్టర్ సద్గురుగా కావచ్చు, కానీ మాస్టర్ యమధర్మరాజుగా కాలేము. ఆ పోస్ట్ ఎవరికి ఉండదు, ఒక్క బాబాకే. लेकिन हम क्या करते हैं, मास्टर धर्मराज ज्यादा बनते हैं। మనం ఏం చేస్తున్నాం అంటే మాస్టర్ ధర్మరాజుగా ఎక్కువ అవుతున్నాం. आप ये मत करो, वो मत करो, बाबा ने मुरली में कहा है ना, ए डेट का मुरली इस पेज में, ये लाइन में। हम क्या करते हैं, उनको याद दिलाते हैं ये आप गलत कर रहे हो, जैसे बाबा हम लोगों को सिखाते हैं। మనము బాబా ఇలా చెప్పాడు ఈ మురళిలో, ఇదిగో ఫలానా డేటు ఫలానా వాక్యం ఇలా చెప్పాడు, మీరు ఇది చేయకూడదు, ఫలానా డేటు ఫలానా ఇది చెప్పాడు, మీరు ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని మనం వాళ్ళ మీద గుర్తి చూపించి మనం యమధర్మరాజు పాత్ర పోషిస్తున్నాం. को ज्ञान के आधार पर दूसरों को सिखाने के लिए हम ज्ञान को यूज करते हैं। ఇతరులకు నేర్పించటానికి మనం జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం. सदा याद रखिए, बाबा ने ज्ञान आपके लिए दिया है, आप धारणा करो तो और लोगों को ऑटोमेटिकली चला जाएगा। ఈ జ్ఞానము మనము ధారణ చేయటానికి కానీ
ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపించడానికి కాదు. लेकिन हम लोग क्या करते हैं, ज्ञान जो दिया है वो दूसरों को देने के लिए दिया है करके देने में खुश हो जाते हैं. మనం ఈ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వటానికి అని చెప్పేసి ఇవ్వటంలోనే సంతోషపడుతున్నాం. तो बाबा कहते हैं अपने जिंदगी में धारणा करो, ऑटोमेटिकली उन तक ज्ञान का स्वरूप चला जाएगा, शक्ति चला जाएगा. वर्तमान समय में बाबा ये बात कह रहे हैं, बच्चे ज्ञान सुनाने का जरूरत नहीं है, ज्ञान स्वरूप बनो, स्वरूप उन तक जाकर पहुंचे, ये बाबा कह रहे हैं. మనము జ్ఞానాన్ని ధారణ చేసి స్వరూపముగా అయినట్లయితే మనం చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా ఆ స్వరూపం ద్వారానే సేవ జరుగుతుంది. అందుకనే వర్తమాన సమయంలో బాబా ఇప్పుడు జ్ఞానము చెప్పాల్సిన ఆవశ్యకత ఉండదు, మీరు జ్ఞాన స్వరూపంగా తయారు కండి అని చెప్తున్నాడు. ठीक है, तो फाइनली क्या है, बाबा कैसे राजी होता है? जो बाबा जो करने के लिए कहता है वो करो, जो नहीं करने के लिए कहता है वो मत करो. इतना जो बाबा कहते हैं वो फॉलो करते चलो तो बाबा आपसे राजी होगा. మనం చివరగా ఏం చేయాలంటే బాబా ఏది చేయొద్దు అన్నాడో దాన్ని చేయొద్దు, ఏది చేయమన్నాడో అది చేయండి. అలా చేస్తూ ఉన్నట్లయితే బాబా మనతో రాజీ అవుతాడు. ठीक है, समय के अनुसार बाबा का वर्षन चेंज होता है. ప్రతి సమయం అనుసారముగా బాబా యొక్క వర్షన్ అంటే చెప్పే విధానం మారుతూ ఉంటుంది. और एग्जाम्पल लौकिक में भी क्या होता है, ఉదాహరణకి లౌకికంలో కూడా ఏం జరుగుతుంది? पहले माता पिता कहते थे आपको मोबाइल हाथ में पकड़ना नहीं है, मोबाइल खराब है, बच्चों को कहते थे. చిన్నప్పుడు పిల్లలు చెప్తారు, అబ్బాయి నువ్వు మొబైల్ వాడమాకు, నువ్వు దాన్ని పట్టుకోమాకు, అది పాడైపోయిందని చెప్తారు. हाँ, लेकिन आज कह रहे हैं ऑनलाइन में क्लास चल रहा है तो मोबाइल देखो स्टडी करो. आज कह रहे हैं हमारा वर्षन चेंज हो गया है समय के अनुसार. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఆన్లైన్ లో క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి మీరు మొబైల్ ఉపయోగించండి, క్లాస్ వినండి అని చెప్తున్నారు. लेकिन मोबाइल यूज करो, लेकिन स्कूल का एजुकेशन के लिए यूज करो, बाकी और कुछ के लिए यूज मत करना. మొబైల్ ఉపయోగించండి, కేవలం క్లాస్ కోసం ఉపయోగించండి అని చెప్తున్నారు. तो वैसे ही हर रोज मुरली में बाबा का वर्षन चेंज होता है. तो बाबा ने वो मुरली में क्यों कहा था, ये मुरली में ऐसे क्यों कहा था, तो आपने ही कहा था ना छोटे बच्चों को मोबाइल मत पकड़ना, और आज आप कह रहे हैं मोबाइल देखो. तो समय के अनुसार आपका वर्षन चेंज होता है ना. वैसे ही समय के अनुसार, ड्रामा के अनुसार, आपका हिसाब किताब के अनुसार भी बाबा आपको जो श्रीमत देते हैं वो चेंज होता ही रहता है. అందుకని బాబా ప్రతిరోజు మురళీల్లో సమయం అనుసారముగా, సందర్భానుసారముగా, మన కర్మల యొక్క లెక్కనుసారముగా, డ్రామా అనుసారముగా మురళిలో మనకు శ్రీమతం లభిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్రీమతం ఉంది. तो पहले बाबा कहते थे बच्चे कोर्स दे दो, क्लास के बारे में कहो. आज बाबा कह रहे बच्चे विश्व को शक्ति दे दो. अभी बाबा का वर्षन चेंज हो रहा है, उसके अनुसार हमको क्या करना है, चेंज करना पड़ रहा है. మొదట్లో బాబా చెప్పేవాడు పిల్లలు కోర్స్ ఇవ్వండి, చిత్రాల మీద చెప్పండి అని చెప్పేసి. కానీ ఇప్పుడేం చెప్తున్నాడు, పిల్లలు విశ్వసేవ చేయండి, విశ్వానికి శక్తినివ్వండి, విశ్వాన్ని సతో ప్రధానంగా చేయండి అంటున్నాడు. దాని అనుసారంగానే మనం మారాలి. छोटे बच्चों में हम किसी को इन्फॉर्मेशन देना है तो पोस्ट लेटर द्वारा भेज देते हैं. आज भी पोस्ट है, पोस्टमैन है, पोस्ट ऑफिस है और लेटर भी है. लेकिन आज क्या हम लोग वो पोस्ट लेटर को यूज करते हैं क्या? మరి అంతకుముందు పూర్వకాలంలో మనం ఎవరికైనా సమాచారం ఇవ్వాలంటే ఉత్తరాలు రాసేవాళ్ళం. ఇప్పుడు కూడా మరి పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, పోస్ట్ మ్యాన్లు ఉన్నారు, ఉత్తరాలు దొరుకుతూనే ఉన్నాయి. కానీ మనం ఈ రోజు ఎవరికైనా సందేశాన్ని ఇవ్వాలి అంటే మరి ఉత్తరాలు ఉపయోగిస్తున్నామా? ఉపయోగించట్లే కదా. और ईश्वरीय ज्ञान सुनने के लिए अनएजुकेटेड है, हिंदी मालूम नहीं है, समझ में नहीं आता है, स्कूल गए नहीं है, लेकिन मोबाइल ऑपरेट करने में इंग्लिश सब कुछ आ जाता है, उसमें कुछ प्रॉब्लम ही नहीं है. ठीक है, तो जब हमको जरूरत है तो सीखने के लिए हम रेडी हैं. ఇప్పుడు మనం ఏం చదువుకోకపోయినా సరే, మనకి హిందీ రాకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా, ఏమి రాకపోయినా సరే, మరి ఇప్పుడు మొబైల్ ఆపరేట్ చేయడం అందరికీ వచ్చేసింది. लेकिन बाबा का हिंदी का वर्षन मालूम नहीं. भाई जी आप तेलुगु सीख लो ना, हमको कहते हैं, डायरेक्शन देते हैं, आप तेलुगु सीखो, और आप हिंदी सीखते नहीं है. సలహా మనం పక్క వాళ్ళకి ఇస్తాం, అన్నయ్య గారు మీరు తెలుగు నేర్చుకోండి బాగుంటది, మీరు హిందీలో ఎందుకు చెప్తున్నారు అని అంటారు. ठीक है, और खुद हिंदी सीखते नहीं है. కానీ మనం స్వయం మాత్రం హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయం. बाबा का लैंग्वेज सीखना है कि नहीं सीखना है? మరి బాబా యొక్క భాషను మనం నేర్చుకోవాలా వద్దా? हमने यज्ञ में देखा है, जो मुझे जो ज्ञान दिया वो जो टीचर 3rd स्टैंडर्ड पढ़ी थी, लेकिन उनको हिंदी का कुछ मालूम ही नहीं है. लेकिन बाबा को कहा बाबा मुझे हिंदी सिखाओ, तो वो हिंदी सीख गई, क्लास करने लगी, माउंट बजाने लगी, अकाउंट्स मेंटेन करने लगी. तो आप मन करेंगे तो सब कुछ हो जाता है, सारा श्रीमत फॉलो करने को होता है, लेकिन मन करेंगे तो. నాకు జ్ఞానం చెప్పిన అక్కయ్య కేవలం 3వ క్లాస్ మాత్రమే చదివింది. ఆమెకి హిందీ కానీ, కన్నడ కానీ ఏ భాషలు రావు. అయినా సరే ఆమె బాబా దగ్గరకు వచ్చిన తర్వాత బాబాను పట్టుకొని, బాబా నాకు నేర్పించండి, మీరే చేయండి అని చెప్తే
ఆమె ఇప్పుడు హిందీ నేర్చుకుంది, అకౌంట్స్ మెయింటైన్ చేయగలుగుతుంది, మరి సెంటర్ నిర్వహించగలుగుతుంది, క్లాసులు చెప్పగలుగుతుంది. మరి ఎలా వచ్చింది? ఆమె కేవలం మనసుని బాబాకి ఇచ్చేసింది, పూర్తిగా శ్రీమతాన్ని అనుసరించడం నేర్చుకుంది, శ్రీమతం అన్ని నేర్పించేసింది ఆమెకి. अभी क्वेश्चन, बाबा मेरे साथ राजी है या नहीं है, कैसे पता चलेगा? మరి ఇప్పుడు బాబా ప్రశ్న, మరి బాబా మనతో రాజీగా అయ్యాడా, రాజీగా కాలేదా అని ఎలా తెలుసుకోగలుగుతాము? तो सदा आपके साथ बाबा राजी है तो आप सदा अंदर से खुश रहेंगी. బాబా మనతో రాజీగా ఉన్నాడు అంటే సదా మనము ఆనందంగా సంతోషంగా ఉంటాం. अंदर से, मन से, లోపల నుంచి మనసు నుంచి सदा खुशी और आनंद में रहेंगे. సదా సంతోషము ఆనందంతో ఉంటాం. तो बाबा से राजी होंगे माने इसका मतलब ऐसा नहीं है कि विघ्न आएगा ही नहीं, परिस्थिति आएगा ही नहीं, समस्या आएगा नहीं, बीमारी आएगा नहीं, वैसा नहीं, आएगा जरूर. మరి బాబా మనతో రాజీగా ఉన్నంత మాత్రాన మనకి విఘ్నాలు రావనో, అనారోగ్యం రాదనో, వ్యాపారం నష్టం రాదనో, లేకపోతే ఏ అనారోగ్యం రాదనో అలా ఏమి కాదు. ఆ విఘ్నాలన్నీ వస్తాయి. विघ्न आता है, लेकिन विघ्न जो आने के बाद उसका सॉल्यूशन के लिए आपके पास ज्ञान, सहयोग, सपोर्ट और एनर्जी बाबा आपको देता है. విఘ్నం వచ్చిన తర్వాత దాని నుంచి మనం బయటపడటానికి బాబా మనకు శక్తిని, జ్ఞానాన్ని, సహయోగాన్ని ఇవన్నీ కూడా మనకు ఇస్తాడు. विघ्न विनाशक माना ऐसा नहीं है कि विघ्न आएगा नहीं, वैसा नहीं है. विघ्न आएगा, लेकिन विघ्न को उसको हटाने का विधि, एनर्जी, सपोर्ट, सहयोग, उसके बाद सफलता आपको मिल जाएगा. విఘ్న వినాశకులు అంటే అర్థము విఘ్నం రాకుండా ఉంటుందని కాదు. విఘ్నము వచ్చిన తర్వాత దాన్ని ఏ విధానంతో ఎదుర్కోవాలి, దానికి కావాల్సిన శక్తి ఏమిటి, దానికి కావాల్సిన సహయోగం ఏమిటి, దాని తర్వాత సఫలత, ఇవి కూడా బాబా మనకి ఇస్తాడు. जैसे आपके पास भी 4 व्हीलर है और कोई भी 4 व्हीलर में जा रहा है. ఎలాగైతే మీ దగ్గర 4 చక్రాల బండి ఉంది, వేరే వాళ్ళ దగ్గర కూడా 4 చక్రాల బండి ఉంది, ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. लेकिन वो क्या करता है, जल्दी जाने के लिए बहुत स्पीड में जाता है. అతను ఏం చేస్తున్నాడంటే త్వరగా వెళ్ళాలని బాగా స్పీడ్ మీద వెళ్తున్నాడు. उनको भी खराब रोड मिलता है, हम्स मिलता है, ट्रैफिक मिलता है, और कोई माना कुत्ते आपके आगे भी तुरंत आगे आ सकता है. మరి ఆ రోడ్డు కూడా గుంతల రోడ్డు ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది, అయినా సరే అదే మార్గంలో ఆయన వెళ్తున్నాడు. ఎన్నో అడ్డంకులు వస్తాయి ఆయనకు కూడా. लेकिन जब वो कुत्ता आगे आता है, हम्स आता है, रोड खराब है, बारिश आ रहा है, उस समय उस व्हीकल को कैसे चलाना है, ये नॉलेज आपके पास है तो आप उसको अप्लाई करो, चलाओ, वो आपको विघ्न जैसा फीलिंग नहीं होगा. అదే విఘ్నాలు మనకు కూడా ఉన్నాయి, కానీ ఆ రోడ్డు మీద ఎంత స్పీడ్తో పోవాలి, ఎంత కంట్రోల్లో ఉండాలి, ట్రాఫిక్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ విధానం మనం తెలుసుకున్నట్లయితే మనం సేఫ్ గా వెళ్ళొచ్చు. जब विघ्न आता है, उसको विघ्न को हटाने के लिए विधि क्या है, उस विधि को आप अप्लाई करेंगे तो वो विघ्न चला जाएगा और तुरंत उस समस्या से आप बाहर आएंगे. ज्यादा सोचने का जरूरत नहीं रहता है, आपके पास टाइम रहता है ईश्वरीय सेवा और योग करने के लिए. విఘ్నం వచ్చినప్పుడు విఘ్నం నుంచి ఎలా బయటపడాలో మనకు విధి తెలిసినప్పుడు చాలా త్వరగా ఆ విఘ్నం నుండి మనం బయటపడతాము, మనకు సమయం మిగులుతుంది. ఆ సమయంలో మనం మరలా ఈశ్వరీయ సేవను చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. जब मैं लौकिक जॉब कर रहा था, उस समय जब मैं बीके था तो ये सभी मैं अप्लाई करता था. ఎప్పుడు నేను లౌకిక ఉద్యోగం చేస్తున్నప్పుడు, నేను బీకే విద్యార్థిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నేను జీవితంలో అప్లై చేస్తూ ఉండేవాడిని. हमारे कंपनी से कभी कभी मैं 2 व्हीलर लेकर जाता था, 4 व्हीलर लेकर जाता था, लेकिन जब सुबह जाने के पहले बाबा को कहकर जाता था उस दिन का प्रोग्राम क्या है. నేను 2 వీలర్ ఉపయోగించేవాడిని, 4 వీలర్ ఉపయోగించేవాడిని కంపెనీ నుంచి పని మీద వెళ్తున్నప్పుడు. అయితే ప్రతిసారి వెళ్ళేటప్పుడు బాబాకి నా ప్రోగ్రామ్ అంతా చెప్పి వెళ్ళేవాడిని. लेकिन जब रास्ते में कभी कभी 2 व्हीलर या 4 व्हीलर खराब होता था, మరి మధ్యలో 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా అప్పుడప్పుడు దారిలో పాడైపోయేది. लेकिन उसके बाजू में ही उसका समस्या का समाधान भी मिलता था. వెంటనే నాకు ఆ సమస్యకి సమాధానం వెంటనే లభించేది. क्योंकि जब समस्या आता है तुरंत मैं बाबा को कहता था, और सुबह जाने के पहले बाबा को कहता था, और समस्या सॉल्व होने के बाद बहुत ज्यादा बाबा को थैंक यू कहता था. इसलिए बाबा का सपोर्ट मुझे मिलता था. ఎందుకంటే నేను పోయేటప్పుడు బాబాకు చెప్పి వెళ్తాను, దారిలో మధ్యలో వెళ్తున్నప్పుడు బాబాకు చెప్తూనే ఉంటాను, ఆ సమస్య వచ్చినప్పుడు కూడా బాబాకు చెప్తాను. కాబట్టి నాకు వెంటనే బాబా దగ్గర నుంచి సొల్యూషన్ లభించేది.
तो बाबा ने लास्ट संडे मुरली में शुभ भावना और शुभ कामना के बारे में भी बाबा ने इस सब्जेक्ट के बारे में कहा है। బాబా పోయిన ఆదివారం మురళిలో శుభభావన శుభకామన యొక్క మురళి నడిపించినప్పుడు దానిలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు బాబా. जब बाबा आपके साथ राजी है, उस समस्या के समय पर आपको ऐसा लगता है ये समस्या बाप दादा ने ही सॉल्व किया है, मैक्सिमम इसका सपोर्ट पावर सहयोग बाप दादा का है, ऐसे मेरे बच्चों को पता चलता है, अनुभव होता है। ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజీ అయిన పిల్లలకి అనుభవం అవుతుంది, ఈ సమస్యని బాబానే నన్ను రక్షించాడు, నన్ను బయట వేశాడు ఈ సమస్య నుండి అని పిల్లలకి అనుభవం అవుతుంది. लेकिन కానీ ये सहयोग का फीलिंग कब होता है? ఈ సహయోగం యొక్క ఫీలింగ్ మనకి ఎప్పుడు అనుభవం అవుతుంది? उसके पहले आपके अकाउंट में जमा का खाता, स्टॉक, आशीर्वाद का खाता, योग का खाता, स्टॉक रहना चाहिए। మన ఆశీర్వాదాల యొక్క ఖాతా, యోగము యొక్క ఖాతా బాబా దగ్గర జమై ఉండాలి. ఆ జమై ఉన్నప్పుడు మాత్రమే बाबा उस ईश्वरीय बैंक से आपके अकाउंट से उठाकर आपको दे देगा। అప్పుడు బాబా మన ఈశ్వరీయ బ్యాంక్ అకౌంట్ నుండి తీసుకొని మనకు సహయోగాన్ని అందిస్తాడు. तो आज आपका बेटी का शादी है, तो आज आप कमाई करने के लिए जाएंगे क्या? पहले से स्टॉक करके रखेंगे, शादी के समय पर जिनको पेमेंट करना है तो पेमेंट कर सकते हो। ఇప్పుడు ఈ రోజు మన అమ్మాయి పెళ్లి అనుకోండి, మరి అమ్మాయి పెళ్లికి మనం ఏదైతే మరి డబ్బులు ఖర్చు పెట్టాలమో అవి ఈ రోజు సంపాదిస్తామా, లేకపోతే అంతకు ముందే సంపాదించి పెట్టుకున్న వాటిని అమ్మాయి పెళ్లి రోజు తీసి ఖర్చు పెడతామా? तो आज आप देख लीजिए आपका ईश्वरीय जीवन कैसा है, मन शांत है, सुखी है, हर रोज स्थिति बढ़ रहा है, इसका मतलब आपके अकाउंट में जमा हो रहा है। మనం ఈ రోజు చెక్ చేసుకోవచ్చు, నా స్థితి ఎలా ఉన్నది, నా మనసు ఎలా ఉన్నది. మనం స్థితి ఆనందంగా సంతోషంగా రోజు ఉంటూ ఉన్నట్లయితే మనం ఈశ్వరీయ బ్యాంకులో జమ ఉన్నట్లు. कभी कभी इन बिटवीन क्या होता है, आपका तबीयत ठीक नहीं होता है, रिश्तेदार की तबीयत ठीक नहीं होता है, हॉस्पिटल में जाना पड़ता है, तो उस समय क्या होता है, थोड़ा एनर्जी डिक्लाइन होता है, माना क्या है जो जमा किया हुआ थोड़ा सा कम होता है। तो वो जो एनर्जी उस जरूरत के समय पर ड्रामा और बाबा आपको सहयोग के रूप में देगा, तो हॉस्पिटलाइजेशन जाना और आपका ट्रीटमेंट बहुत सहज हो जाएगा, मुश्किल नहीं लगेगा। మధ్య మధ్యలో మనకు అనారోగ్యం రావచ్చు, సంబంధికులు అనారోగ్యం రావచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ ఏదైనా రోగం మీద మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాబా దాన్ని మనకు సహజ రీతిలో ఎక్కువ కష్టపడకుండా సహజ రీతిలో దాన్ని నయం చేస్తాడు. ఇదే బాబా మనకు ఎక్స్ట్రా ఇచ్చే సహయోగము. ठीक है, तो बाबा राजी कैसा है, जो भी समस्याएं सुख के रूप में, सरल रूप में, सफलता रूप में समाधान मिल रहा है इजीली कंपैरेटिवली अदर्स, तो समझ लीजिए बाबा आपसे राजी है। మనకు ప్రతి సమస్య నుండి సహజ రూపములో చాలా తేలికగా సఫలత లభిస్తూ ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి ఇది బాబా మనకు చేసే స్పెషల్ సహయోగము అని. अब ऐसा मत समझ लीजिए बाबा मैं जो कहता हूँ वो सभी बाबा हाँ हाँ करना है, सब कुछ करके देना है, ऐसा मत सोचना है, ऐसा करेंगे तो ही बाबा राजी है, ऐसा नहीं। ఇలా చేస్తేనే బాబా రాజీ అవుతాడని కూడా కాదు. ऐसे आपने जो कहा बाबा ये करके दे दो, बाबा ने कर दिया तो राजी है, बाबा ने नहीं किया तो राजी नहीं है, ऐसे मत समझना है। బాబా ఈ రోజు నాకు ఇది చేసి పెట్టు అనగానే అది చేస్తేనేమో బాబా మన మీద రాజీ అయినట్లు, అది చేయకపోతేనో బాబా మన మీద రాజీ కానట్లు, ఇలా కూడా కాదు. अभी आपके बेटे के पेट में दर्द है, बुखार आया है, और वो रोड में जाते कहता है हॉस्पिटल जाके मुझे आइसक्रीम खिलाओ, आइसक्रीम खिलाओ, आइसक्रीम, जोर से क्या करता है, झगड़ा करता है, रोता है, क्या आप उनको आइसक्रीम खिलाएंगे क्या? ఇప్పుడు మనం మన అమ్మాయి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకువెళ్తున్నాము, ఆ అమ్మాయి మనల్ని డాడీ ఐస్ క్రీమ్ తినిపించు అని చెప్పి గొడవ చేస్తుంది. గొడవ చేస్తుంటే మనం అదే విధంగా ఐస్ క్రీమ్ తినిపిస్తామా? आइसक्रीम खिलाने से अभी वो खुश होगा, लेकिन आइसक्रीम खाने के बाद भविष्य में बहुत उनको रोना पड़ता है ना, ये उनको मालूम है ना, इसीलिए आप आइसक्रीम खिलाते हो कि नहीं खिलाते हो? ఎందుకంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తినిపిస్తే ఇప్పుడు ఆ పిల్ల సంతోషపడుతుంది, కానీ రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, మరలా ఆ రోగం పెద్దది కావచ్చు, ఇంకా జలుబు చేయొచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇది మనకు తెలిసి ఉన్నప్పుడు మరి మనం ఆ పిల్లకి ఐస్ క్రీమ్ తినిపిస్తామా? तो वैसे ही आपने कुछ रिक्वेस्ट लेटर बाबा को डाला है, वो बाबा फॉरवर्ड नहीं कर रहा है, कंप्लीट नहीं कर रहा है, इसका मतलब वहां कुछ प्रॉब्लम है,
कुछ समस्या है, कुछ अकल्याण है, इसलिए बाबा उसको सॉल्व नहीं कराए, तो कल्याण के लिए, मेरे अच्छाई के लिए ऐसे सोचना है। అందుకని బాబాకు మనం ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు, బాబా నాకు ఇది కావాలి లేకపోతే ఇంకోటికి ఇది కావాలి మనం అడిగినప్పుడు, దాన్ని బాబా మనకు పూర్తి చేయలేదు అంటే అది మన మంచికే అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒకవేళ అది పూర్తి చేస్తే ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని బాబా మనకు దాన్ని సాల్వ్ చేయటం లేదు అని మనం గ్రహించాలి. हाँ, नहीं तो और कुछ ऑप्शन आपको बाबा देना चाहता है, इसलिए बाबा उसके लिए वेट कर रहा है, समय के लिए वेट कर रहा है. బాబా సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, దానికంటే మనకు మంచిది ఇంకా ఏదో ఇచ్చాను చూస్తున్నాడు. అందుకని మనం అలా అర్థం చేసుకోవాలి. तो अभी आप ये चेक कीजिएगा बाबा मेरे साथ राजी कैसा है. మరి ఇప్పుడు మనం ఇది చెక్ చేసుకోవాలి, బాబా మనతోటి రాజీగా ఎలా ఉన్నాడు అని. हर कर्म में, कर्म के फल में आपका एफर्ट कितना है, बाबा का एफर्ट कितना है, बाबा का सपोर्ट कितना है, आपका सपोर्ट कितना है, हर बात में आप चेक करते जाइएगा. जितना बाबा का सपोर्ट ज्यादा है उतना बाबा आपसे राजी है. ప్రతి కర్మలో మనం చెక్ చేసుకోవాలి, ఇందులో నా ఎఫర్ట్ ఎంత ఉంది, బాబా యొక్క ఎఫర్ట్ ఎంత ఉంది, బాబా నాకు ఎంత సహయోగం ఇచ్చాడు, నేను ఎంత కష్టపడ్డానని మనం చెక్ చేసుకోవాలి. मेरा एग्जाम्पल मैं कहता हूँ, నా ఉదాహరణ నేను చెప్తున్నాను. जब ईश्वरीय सेवा करता हूँ, ईश्वरीय ज्ञान सुनाने के लिए बैठते हैं और ईश्वरीय योग करते हैं, उसमें मैक्सिमम बाबा का सपोर्ट रहता है. इसलिए आप सभी लोग कहते हो, आप नहीं कह रहे, बाबा कह रहे. నేను ఈశ్వరీయ సేవ చేయడానికి, జ్ఞానం ఇవ్వడానికి కూర్చున్నప్పుడు కానీ, యోగంలో కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా సేవ చేస్తున్నప్పుడు కానీ మాక్సిమం నాకు బాబానే సపోర్ట్ చేస్తాడు. అందుకనే మీరందరూ అంటారు, అన్నయ్య గారు ఇది మీరు చెప్పలేదు బాబా చెప్పాడు, అన్నయ్య గారు మీరు దృష్టి బాబా ఇచ్చాడని మీరంతా అంటున్నారు. लेकिन जब लौकिक कर्म के लिए जाते हैं, थोड़ा मैं और मेरा पर आगे जाता है, बाबा थोड़ा पीछे होता है. उस समय में भी अनुभव होता है कि बाबा मेरे साथ में है, लेकिन परसेंटेज वाइज मैं ज्यादा रहता हूं और बाबा कम रहते हैं. वो डिफरेंस भी हमको पता चलता है. నేను లౌకిక పనుల కోసం వెళ్ళినప్పుడు నాకేం అనుభవం అవుతుందంటే, అక్కడ నేను అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, కాబట్టి బాబా యొక్క సఫలత తక్కువ అనుభవం అవుతూ ఉంటుంది. ఈ డిఫరెన్స్ కూడా, తేడా కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. अभी मेरा पुरुषार्थ ये चल रहा है, जब ज्ञान सुनाने के समय पर, योग सुनाने के समय पर जितना बाबा को मैं यूज कर रहा हूं, वही यूसेज वहां भी ऐड करना चाहिए. ये मैं पुरुषार्थ कर रहा हूं. ఇప్పుడు నా పురుషార్థం, నేను ఎలాంటి పురుషార్థం చేయాలి ఇప్పుడు నాకు తెలిసిపోయింది. నేను జ్ఞానము యోగము యొక్క సమయములో ఎలాంటి పురుషార్థం చేస్తున్నానో దాన్నే లౌకిక సమస్యల్లో కూడా, లౌకిక జీవన విధానంలో కూడా ఉపయోగించాలి అన్నది తెలుసుకున్నాను. ఇప్పుడు అలా చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, పురుషార్థం చేస్తూ ఉన్నాను. ठीक है. फाइनली जो भी कर्म करते हुए भगवान के शक्ति का, सुख, आनंद, प्यार का जितना आपको अनुभव हो रहा है, लाइटनेस का अनुभव हो रहा है, समझ लो बाबा आपसे राजी है. కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్ గా ఏంటంటే, మనం ఏ కర్మ చేస్తున్నా సరే అందులో మనం సుఖము, సంతోషము, ఆనందాన్ని, తేలికదనాన్ని ఇవన్నీ అనుభవం చేస్తున్నాము అంటే తప్పకుండా భగవంతుడు మనతో రాజీ అయి ఉన్నాడు. फाइनल एक बात, చివరిగా ఒక మాట, आपका पति आपसे राजी है ना यार राजी नहीं है, कैसे पता चलेगा? మీ భర్త మీతో రాజీగా ఉన్నాడా లేడా అని ఎలా తెలుస్తుంది మీకు? लौकिक का पति मैं कह रहा हूँ. లౌకిక భర్త గురించి చెప్తున్నాను. ठीक है, आप उनके लिए भोजन खिलाते हैं, कपड़ा आयरन करके दे देंगे, सब कुछ करके दे देंगे, आपकी तरफ से आप कर रहे हैं, लेकिन आपका पति आपको सहयोग दे रहे हैं कि नहीं दे रहे, कैसे पता चलेगा? మరి మీ భర్తకి మీరు అన్నం వండి పెడుతున్నారు, బట్టలు ఊతున్నారు, అతనికి ఏం కావాలో అన్ని సమకూరుస్తున్నారు, కానీ ఆయన మీ పట్ల రాజీ అయి ఉన్నాడా లేదా అన్నది మీరు ఎలా గుర్తించగలుగుతారు? वीकेंड में मॉल में लेकर जाएंगे तो राजी है. వారం చివరిలో షాపింగ్ మాల్ తీసుకెళ్తే రాజీ అయినట్లు. तो वो हमको माँ के घर में जाने के लिए परमिशन देंगे तो राजी है. మనం పుట్టింటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే రాజీ అయినట్లు. तो त्योहार में कपड़े देंगे, गहने देंगे और राजी है. మరి పండక్కి బట్టలు, నగలు కొని పెడితే రాజీ అయినట్లు. सबसे इंपॉर्टेंट, जब मेरा तबीयत ठीक नहीं है तब कुछ भोजन बनाकर ऑफिस में छुट्टी डालकर भोजन खिलाएंगे, मेरा कपड़े साफ करेंगे, तो समझ लो आपका पति आपसे बहुत राजी है. చివరిగా మనకు ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో అప్పుడు ఆయన ఆఫీస్ సెలవు పెట్టి మనకు భోజనం తయారు చేసి పెట్టి మన బట్టలన్నీ ఉతికినప్పుడు అప్పుడు ఆయన మన పట్ల రాజీ అయినట్లు. ठीक है. हाँ, अभी लेकिन भाई क्या हम सभी करते हैं, लेकिन मेरा पति मेरे से राजी क्यों नहीं होता है, इतना सभी सेवा नहीं करते ना, रीजन क्या है? మరి నేను ఇంత చేసినా సరే నా భర్త నాతోటి ఎందుకు రాజీ కావట్లేదు అనుకుంటాం.
क्योंकि आपने स्थूल रूप में तो कर रहे हो, लेकिन सूक्ष्म रूप का हिसाब किताब अभी तक सेटलमेंट नहीं कर रहे हो। अभी भी ये बैलेंस है कि आप उनको सेवा करने का अकाउंट बैलेंस है, इसीलिए वो आपका सेवा नहीं कर रहे हैं। ఎందుకంటే స్థూల రూపంలో మీరు బ్యాలెన్స్ కట్ అయిపోయినా సరే సూక్ష్మ రూపంలో ఇంకా బ్యాలెన్స్ ఉంది, అందుకనే మీ భర్త ఇంకా మీ మీద రాజీ కాలేదు. हाँ, जब आप राजयोग ज्यादा करते जाते हो, रूहानी शक्ति उनको बेचते जाते हो, तो ऐसा एक सिचुएशन आएगा समय के अनुसार वो आपको सेवा करें, आपका है अकाउंट वहां रिवर्स में आ जाएगा पॉजिटिव के रूप में। మీరు రాజయోగం చేస్తూ వెళ్ళినట్లయితే మీ యొక్క అకౌంట్ సెటిల్మెంట్ అయ్యి ఇప్పుడు మీరు ఏదైతే సేవ చేస్తున్నారో మీ భర్తకి అవన్నీ తర్వాత మళ్ళీ ఆయన మీకు చేస్తాడు. तो वैसा ही जितना आप ईश्वर का सेवा करेंगे उतना ईश्वर आपको सेवा करेगा, यही राजी करने का सीक्रेट है। అదే విధంగా ఇప్పుడు మనం ఎంత ఈశ్వరీయ సేవ చేస్తే అంతగా ఈశ్వరుడు మనకు సేవ చేస్తాడు. ఇదే బాబాని రాజీ చేసుకునే విధానము. लेकिन हम लोग क्या करते हैं, మనం ఏం చేస్తామంటే तो पहले मेरा सेवा, మొదట నా సేవ, उसके बाद पति का सेवा, దాని తర్వాత భర్త సేవ, उसके बाद बच्चों का सेवा, దాని తర్వాత పిల్లల సేవ, उसके बाद सास ससुर का सेवा, దాని తర్వాత అత్తమామల సేవ, उसके बाद सेंटर टीचर का सेवा, దాని తర్వాత సెంటర్ టీచర్ యొక్క సేవ, उसके बाद टाइम मिला तो भगवान का सेवा। దాని తర్వాత టైం లభిస్తే అప్పుడు బాబా సేవ. तो बाबा भी उनके पास टाइम है तो आपको सहयोग देंगे। అప్పుడు బాబా కూడా మనకు టైం ఉంటే ఆయన టైం ఉంటే అప్పుడు మనకు సహయోగం ఇస్తాడు. तो जितना जिनके प्रति आप सोचते हो उतना ही उनका मिलता है। మరి ఎవరి పట్ల ఎంతగా మనం ఆలోచిస్తామో అంతగా మనకు లభిస్తుంది. तो योगेश भाई को ज्यादा सपोर्ट देते हैं, मुझे क्यों देते हैं? మరి యోగేష్ అనేక బాగా సహయోగం చేస్తాడు, నాకెందుకు ఇవ్వడు అంటాం. क्योंकि योगेश भाई सारा प्रोग्राम अटेंड करते हैं, कभी कभी हम एक करते हैं, दो करते हैं, टाइम मिला तो करते हैं, नहीं तो नहीं करते हैं, इसलिए नहीं मिलता है। మరి యోగేష్ అన్నయ్య గారు అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తారు, మనమైతేనేమో టైం ఉంటే చేస్తాం లేకపోతే లేదు. ठीक है, इसीलिए बाबा को राजी करना है। तो जैसे बाबा कहता है समय के अनुसार वैसे चलो, तो बाबा भी आपको जैसे चाहिए वैसे चलाएगा। అందుకని బాబాని మనం రాజీ చేసుకోవాలి అంటే బాబా ఎలా చెప్తాడో అలా నడవాలి. फाइनल क्वेश्चन, ఫైనల్ ప్రశ్న, आपको जैसे चाहिए वैसे बाबा आपको चलाना है, మనకు ఎలా కావాలంటే అలా బాబా మనల్ని నడిపించాలా, या बाबा जैसे चाहता है वैसे आपको चलाना है? లేదంటే బాబా ఎలా కోరుకుంటున్నాడో అలా మనల్ని నడిపించాలా? आप डिसाइड करो। అది మీరు నిర్ణయించుకోండి. आपको जैसे चाहिए तो वैसे बाबा चलाना है, तो आगे का जिम्मेदार आपको। మనం ఎలా కావాలో అలా బాబా మనల్ని నడిపించాలనుకున్నట్లయితే ముందు ముందు జరిగే విషయాలకి బాధ్యత మనది. बाबा जैसे चाहता है वैसा चलाना चाहते हो, आगे के लिए बाबा जिम्मेदार है। బాబా ఎలా నడిపిస్తాడో అలా నడిపించుకోమంటే ముందు ముందు ఏమి జరిగినా సరే బాధ్యత ఆయనది. तो समय के अनुसार जो बाबा कहता है उसके बाद सुनो। సమయం అనుసారముగా బాబా ఏదైతే చెప్తాడో ఆ విషయాన్ని వినండి. तब बाबा का सहयोग राजीपन आपको पता चलेगा। అప్పుడు బాబా యొక్క రాజీతనం మనకు అర్థమవుతుంది. इसलिए बाबा मुरली में कहता है, అందుకనే బాబా మురళీలో అంటాడు, जब बाबा मेरे से राजी है बीच में और क्या करेगा खाची। మీరు నాతో రాజీ ఉన్నారా అని అంటాడు. बाबा जब मेरे साथ राजी है, बीच में माया और कोई भी व्यक्ति बीच में नहीं आ सकता है, माना बीच में कोई मिडलमैन आ नहीं सकता है। బాబా మనతో రాజీ ఉన్నప్పుడు మధ్యలో మాయ కానీ మూడో వ్యక్తి కానీ ఎవ్వరూ కూడా రాలేరు. एक बाप दूसरा न कोई। ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. और एक सीक्रेट बाबा कहता है, ఇంకొక రహస్యం కూడా బాబా చెప్తున్నారు. बच्चे ड्रामा में పిల్లలు డ్రామాలో आप बाबा को राजी कर सकते हो, మీరు బాబాని రాజీ చేయగలుగుతారు, लेकिन लिख कर रखिएगा కానీ రాసుకొని పెట్టుకోండి, कोई मनुष्य आत्माओं का राजी नहीं कर सकते हैं, चाहे बेटा हो, चाहे पति हो, पत्नी हो, जो भी हो, कोई मनुष्य आत्मा सेटिस्फेक्शन नहीं होता, और भी चाहिए और भी चाहिए और भी चाहिए। एक बाप है जो आप देते हो उससे राजी है, खुश है। మీరు ఒక్క బాబాని మాత్రమే రాజీ చేసుకోగలుగుతారు. ఏ మనుష్య ఆత్మల్ని మీరు రాజీ చేసుకోలేరు. కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, తండ్రి అయినా ఎవ్వరు కూడా మీరు చేసేవాడితో రాజీగా ఉండరు. ఇంకా కావాలి 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 అని అంటూనే ఉంటారు. एक बाबा को राजी करेंगे तो सारा दुनिया आपसे राजी रहेगा। కాబట్టి ఒక్క బాబాని మనం రాజీ చేసుకున్నట్లయితే మిగతా ప్రపంచం అంతా మనకు రాజీ అయి ఉంటుంది. हम दुनिया को राजी करने के लिए जाते हैं, भगवान को पीछे रख देते हैं। మనం ప్రపంచాన్ని రాజీ చేసుకోవాలని పోతున్నాము, భగవంతుని వెనకుంచుతున్నాం.
और लोगों के ऊपर डिपेंड होते हैं, మనం అప్పుడు వ్యక్తుల పైన డిపెండ్ అవుతున్నాం. इसीलिए समस्या का समाधान नहीं मिलता है. అందుకని మనకు సమస్యకు సమాధానం లభించట్లేదు. ठीक है. अच्छा, ओम शांति. అచ్చా, ఓం శాంతి. ओके, गीता बहन आंसर मिल गया.